హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా చాలా కలెక్షన్స్ చూస్తూ వస్తున్నాము. ఈ రోజు చూడబోయే కలెక్షన్స్ వచ్చేసి చాలా వెరైటీ అండి. సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అదేనండి ప్రెసెంట్ ట్రెండీ కలెక్షన్స్ కదా. లెనిన్ కడీ బార్డర్ లో చూస్తున్నాము. లెనిన్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో ఉండాల్సిన కలెక్షన్స్ ఈ లెనిన్ అండి. కాబట్టి లెనిన్ లోనే సిల్వర్ కడీ బార్డర్ తో ఉన్న శారీస్ చూస్తున్నాము. ఈ శారీస్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి మస్క్ మెలన్ ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ తో రన్ అవుతూ ఉంటుంది. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే కనుక మనకి టాజిల్స్ ఇచ్చేసారు. సిల్వర్ వివింగ్ అనేది హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా థిన్ అండ్ థిక్ సిల్వర్ లైన్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా ఒక కడీ స్టైల్లో ఇస్తూ మనకి పళ్ళు పార్ట్ ఈ విధంగా హెవీగా ఉంటుంది. 1 మీటర్ కి అబోవ్. మిగతా శారీ అంతా కూడా మస్క్ మెలన్ కలర్ తో మనకి శారీ అంతా కూడా రన్ అవుతుంది. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక సిల్వర్ కడీ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ ఇచ్చారు. ఈ పైన అంతా బార్డర్ ఈ విధంగా ఉంటుంది. కింద బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి లెంత్ ఎక్కువగా ఉన్న సిల్వర్ కడీ బార్డర్ అనేది కింద బార్డర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కింద యాస్టీస్ ఎండింగ్ వరకు రన్ అవుతూ ఉంటుంది. పైన లెంత్ తక్కువగా ఉన్న సిల్వర్ బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు ఈ శారీకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. విత్ 2 టైప్స్ ఆఫ్ బార్డర్ ఇవ్వడం జరిగింది. లెంత్ తక్కువగా ఉన్న కడీ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. 4 బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. సిల్వర్ కలర్ కాంబినేషన్ కడీ బార్డర్ ఇచ్చారు. అలాగే పైన చూస్తే లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద చూస్తే లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. కాంబినేషన్ వచ్చేసి మనకి సిల్వర్ యూజ్ చేశారు అనమాట. మనకి స్కై బ్లూ అనేది యూజ్ చేశారు. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి సిల్వర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. మిడిల్ అంతా కూడా హెవీగా ఇచ్చారు. అంటే ఒక కడీ బార్డర్ స్టైల్లో ఎక్కువగా ఇచ్చారు. టాజిల్స్ కూడా 2 కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అటు ఎడ్జెస్ లో మాత్రం థిక్ గా థిన్ సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. మిగతా కాంబినేషన్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ అండి. స్కై బ్లూ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా ప్లెయిన్ గా సింపుల్ గా ఈ విధంగానే రన్ అవుతూ వస్తుంది. పైన లెంత్ తక్కువగా ఉన్న కడీ బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు అనమాట. స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది. త్రూ ది సారీ పైన కింద లెంత్ ఎక్కువగా లెంత్ తక్కువ బార్డర్ అనేది రన్ అవుతుంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అది కూడా విత్ 2 టైప్స్ ఆఫ్ బార్డర్ ఇవ్వడం జరిగింది. డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక వావ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. మనకి చూస్తే కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఇవన్నీ సమ్మర్ కి యూస్ఫుల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ. మనకి కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ తీసుకున్నారు. కాంబినేషన్ మనకి గ్రీన్ తీసుకున్నారు. పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక ఈ విధంగా సిల్వర్ పళ్ళు అనేది మిడిల్ లో ఒక 1/2 మీటర్ ఇచ్చారు. టాజిల్స్ కూడా గ్రీన్ అండ్ వైట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ ఎడ్జ్ లో కూడా మనకి థిక్ అండ్ థిన్ సిల్వర్ లైన్ అనేది ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి సింగిల్ స్టెప్ వేసినా బాగుంటుంది. అదర్వైజ్ సిల్వర్ బ్లౌజ్ కూడా యూస్ చేస్తే శారీకి గ్రాండ్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా ఈ విధంగా మధ్యలో అంతా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్, మనకి లెనిన్ శారీ కాబట్టి మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. పైన థిన్ బార్డర్, మనకి లెంత్ తక్కువగా ఉన్న సిల్వర్ బార్డర్, కింద చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది ఇచ్చారు. సిల్వర్ బార్డర్ ఇదంతా వీవింగ్ మనకి సిల్వర్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. 2 టైప్స్ ఆఫ్ బార్డర్, హ్యాండ్స్ కి యూస్ చేయడానికి, నెక్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 738 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక ఒక పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ మనకి సిల్వర్ కి ఇది యాప్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మనకి కలర్ కాంబినేషన్ అనేది. ఈ శారీకి పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి సిల్వర్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ రన్ అవుతుందండి. మనకి లెనిన్ కడీ బోర్డర్ శారీ చూస్తున్నాము. సిల్వర్ వివింగ్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ లో ఎక్కువగా ఇచ్చేసారు. అటు ఇటు థిన్ అండ్ థిక్ సిల్వర్ లైన్స్ ఇస్తూ మనకి శారీ పళ్ళు అనేది హైలైట్ చేశారు. టాజిల్స్ కూడా 2 కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పళ్ళు అనేది కొంచెం లెంతీగా ఇచ్చారు. శారీస్ వేర్ చేసినప్పుడు మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైజెస్ కూడా చూస్తే ఓన్లీ 738 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో లెనిన్ శారీస్ చూస్తున్నాము. పైన బార్డర్ చూస్తే కనుక లెంత్ తక్కువగా ఉన్న సిల్వర్ కడీ బార్డర్, కింద చూస్తే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న కడీ బార్డర్. లెంత్ ఎక్కువగా ఇస్తూ డిజైన్ గా డిఫరెంట్ గా డిజైన్ గా వీవ్ చేయించారు మనకి డిఫరెంట్ గా. ఈ శారీ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే లెంత్ తక్కువగా ఉన్న కడీ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్. లెనిన్ లో ఈ ప్రైస్ కి మనకి చాలా రేర్ గా అందుతుందండి శారీస్ అనేవి. ఈ శారీ కాంబినేషన్ ఇంత ముందు చూస్తే పింక్ అనేది మనకి బ్రైట్ గా ఉంది. ఈ శారీ కాంబినేషన్ చూస్తే కనుక కొంచెం లైట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ శారీ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బిఫోర్ ది మనకి థిక్ గా ఉంది. ఇది చూస్తే కనుక థిన్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు చూద్దాం. శారీ పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. మధ్యలో అంతా కూడా హెవీగా ఉంటుంది. అటు ఇటు థిన్ అండ్ థిక్ లైన్స్ అనేవి ఉంటాయి.
పళ్ళు ఈ విధంగా సిల్వర్స్ తో మనకి హైలైట్ అవుతుంది. జస్ట్ సింపుల్ గా ఒక ఎలిగెంట్ లుక్ అనేది, ఒక క్లాసీ లుక్ అనేది ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్ కూడా ఒక ప్లజెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి శారీలో చూస్తున్నాం. పైన సిల్వర్ బార్డర్ లెంత్ తక్కువగా ఉంది, కింద లెంత్ ఎక్కువగా ఉన్న సిల్వర్ కడి బార్డర్ ఇచ్చారు. సిల్వర్ జ్యువెలరీ కూడా మనకి వీటికి హైలైట్ అవుతాయండి, ఎందుకంటే ఎలాగో ప్రెసెంట్ సిల్వర్ జ్యువెలరీ కూడా హైలైట్ అవుతున్నాయి కాబట్టి వీటి మీదకి హ్యాపీగా వేర్ చేయవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్, అదర్వైజ్ మనం ఏం చేస్తామంటే సిల్వర్ బ్లౌజ్ కూడా ఈ శారీకి వేర్ చేసినా కూడా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్. చాలా కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి కాపర్ సల్ఫర్ బ్లూ చూస్తూ ఉన్నాము. ఈ శారీలో కాపర్ సల్ఫర్ బ్లూ అలాగే సిల్వర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. మనకి ఈ శారీ పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి సిల్వర్ వీవింగ్ అనేది మిడిల్ లో లైన్స్ ద్వారా ఇచ్చారు అనమాట. లైన్స్ త్రూ ఇచ్చారు, అంతా కూడా కడీ స్టైల్లో ఉంటుంది. అటు ఇటు థిక్ అండ్ సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. కొద్దిగా గ్యాప్ ఇస్తూ సింగిల్ స్టెప్ వేయచ్చు, అదర్వైజ్ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. కాంబినేషన్ అంతా కూడా కాపర్ సల్ఫర్ బ్లూ ఇచ్చారు. పైన చూస్తే కనుక మనకి థిన్ బార్డర్, అంటే పైన లెంత్ తక్కువగా ఉన్న సిల్వర్ బార్డర్, కింద చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న కడీ బార్డర్ సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఓన్లీ మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అదర్వైజ్ మీ చాయిస్ అండి, సిల్వర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, డిజైనర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్ అండి. అలాగే నేను వేర్ చేసిన కలర్ కూడా లెమన్ ఎల్లో అండి. మనకి లెమన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ప్రైస్ చూస్తే ఓన్లీ లెనిన్ శారీస్ మనకి కడి బార్డర్స్ ఉన్న శారీస్ 738 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో కూడా మనకి ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇంకా కలర్ చాయిసెస్ కూడా ఉంటాయి. మరి ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి, అదర్వైజ్ ఎలాంటి న్యూ కలెక్షన్ శారీస్ అయినా, పెళ్లికి కావాల్సిన పెట్టుబడుల కలెక్షన్స్ నుంచి పెళ్లి కూతురికి కావాల్సిన కలెక్షన్ వేర్, అలాగే చూసుకుంటే మనకి రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ వెరైటీస్, అలాగే హ్యాండ్లూమ్ వెరైటీస్, ఎలాంటి కలెక్షన్స్ అయినా ముఖ్యంగా 4 బ్రాంచెస్ లో రీజనబుల్ ప్రైజెస్ కి మనకి ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ ని విజిట్ చేయవచ్చు. మరి ముఖ్యంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ మెయిన్ రోడ్ లో మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కొత్తపేట దిల్షనగర్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.